హాయ్ ఫ్రెండ్స్, మనం ఆర్హెచ్పి లక్ష్మీ మోటార్ సెల్ఫ్ ఫ్రేమింగ్ ఫిట్టింగ్ ఎలాగోనో చూద్దాం. చూడండి, ఇదైతే నేను ముందుగా వైండింగ్ చేసి పెట్టాను. వైండింగ్ అల్యూమినియం వైండింగ్ ఫ్రెండ్స్. అల్యూమినియం వైండింగ్ 24 గేజ్ 27 గేజ్. దీని లెక్క మొత్తం చెప్తాను. ఇది చూడండి, మనం రన్నింగ్కి రెడ్ వైరు, స్టార్టింగ్కి గ్రీన్ వైర్ ఇచ్చాను. ఇది మనకి రన్నింగ్ చేసేటప్పుడు కనెక్షన్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. మనం ఫస్ట్ అయితే పంపు చెక్ చేసుకోవాలి. పంపు బేరింగులు మంచిగా ఉన్నాయా, ఆయిల్ సీల్ మంచిగా ఉందా లేదా, రెండు బేరింగులు బాగున్నాయా లేదా అని నేనైతే ముందుగానే చెక్ చేశాను. ఓకే ఉంది. చూడండి, ఫస్ట్ మనం వైండింగ్ చేసిన కోర్ని ఎక్కించుకోవాలి, ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకొని బేరింగ్ కవర్ ఎక్కించుకోవాలి. బేరింగ్ కవర్ ఫిట్ చేసిన తర్వాత అసలు పంపు సమాంతరంగా ఉందా లేదా, లేట్ అయినా బెండ్ అయిందా అనేది మనం జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే బెండ్ అవ్వటం వల్ల కస్టమర్ ఇంటి దగ్గర ఫిట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. వాటర్ లైన్ వేసి ఉంటే బెండ్ అవ్వటం వల్ల ఫిట్టింగ్ కూడా కుదరదు. జిఏ పైపులు ఉన్నా కుదరదు. బెండ్ ఉండటం వల్ల మోటార్ లేచిపోతుంది, బెండ్ అవుతుంది, ఇట్లా వంగిపోతూ ఉంటుంది. అందుకని మనమే ఇప్పుడు మోటరు ఎట్లా ఉందో, సమాంతరంగా ఉందా లేదా, పంప్ సెట్ సమాంతరంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అట్లా బేరింగ్ కవర్ దించిన తర్వాత మనం ఒకసారి చేయబెట్టి షాఫ్ట్ను తిప్పుకోవాలి. షాఫ్ట్ను తిప్పడం వల్ల మనకి ఈ పంపు ఫ్రీగా ఉందా లేదా అనేది అర్థమవుతుంది. ఈ మూడు స్లెడ్లు అంటారు వీటిని. 3 స్లెడ్లు 8 mm రేంజ్తోని, మన 8వ నెంబర్ రేంజ్తోని టైట్ వేసుకోవాలి. టైట్ వేసుకున్న తర్వాత జాగ్రత్తగా టైట్ వేసుకోవాలి. ఓవర్గా టైట్ వేస్తే స్లిప్ అయిపోతాయి. ఇవన్నీ చైనా బోల్ట్లు కదా, అట్లా స్లిప్ అయిపోతూ ఉంటాయి. ఆ విధంగా మామూలుగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వైండింగ్ లెక్క. ఇప్పుడు మనకి ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి వైండింగ్ లెక్క చెప్తాను. ఈ 24 గేజ్ ఫ్రెండ్స్, 1 to 6, 1 to 8, 1 to 10, 1 to 12. 4 కాయలకి 90 టర్మ్స్ ఫ్రెండ్స్. 4 అంతే 90 టర్మ్స్. స్టార్టింగ్ వచ్చేసి 2 కాయల సెట్టు 160 టర్మ్స్. 2 కాయలకి 160, 160 ప్లస్ ఫ్రెండ్స్. ఇది 27 గేజు. ఆ విధంగా అయితే వైండింగ్ లెక్క ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ టైట్ వేసాం కదా, టైట్ వేసిన తర్వాత మనం ఎయిర్ ఫ్యాన్ ఎక్కించుకోవాలి. ఎయిర్ ఫ్యాను ఈ షాఫ్ట్కి హోల్ ఉంటుంది. ఆ హోల్ని కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. చూడండి, నేనైతే పంపు మన బాడీ కరెక్ట్గా కూర్చుందా లేదా, ఫిట్టింగ్లో బేరింగ్ సైడ్ వైపు కానీ, బేరింగ్ కవర్ వైపు కానీ, అటు పంపు కవర్ వైపు కానీ కరెక్ట్గా కూర్చుందా లేదా అనేది నేనైతే చూశాను, చెక్ చేశాను. కరెక్ట్గా కూర్చున్న తర్వాత మళ్ళీ ఒకసారి టైట్ వేస్తున్నాను. అంటే మామూలుగా వేయాలి, మరి ఓవర్గా వేయకూడదు. బలవంతంగా వేస్తే స్లిప్ అయిపోతుంది. చూడండి, అయిపోయింది. షాఫ్ట్ కూడా ఫ్రీగా ఉంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇటు నుంచి మనం బేరింగ్ కవర్ దించేటప్పుడు ఇంప్లర్ పట్టేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఇంప్లర్ వైపు నుంచి కూడా కొంచెం సుత్తితో కొడుతూ ఫ్రీ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అయితే నువ్వు ఎంత కొట్టినా కూడా కాదు, ఇప్పాల్సి వస్తుంది. పంపు ఇప్పి కొడితే కానీ ఒక్కొక్క టైంలో ఆయిల్ సీల్ పోతుంది. అది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేనైతే ఎయిర్ ఫ్యాన్ ఎక్కించాను. ఎయిర్ ఫ్యాను కాటర్ పిన్ ఒకటి పెట్టుకోవాలి. కాటర్ పిన్ పెట్టేసి చేసుకోవాలన్నమాట. ఈ 10 mm కండెన్సర్ కనెక్షన్ ఫ్రెండ్స్. కండెన్సరు 10 MFD కండెన్సర్ వస్తుంది. 10 MFD కండెన్సర్ చెక్ చేసుకున్నాను, బాగుందా బాగాలేదని. మళ్ళీ అది బాగలేకపోతే రన్నింగ్ కాలిపోతుంది వైండింగు. కండెన్సర్ ఫస్ట్గానే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని బాగుంటేనే వేయాలి, లేదంటే కొత్తదైనా మార్చేయాలి.
చూడండి, నేనైతే రెడ్ గ్రీన్ వైర్ కామన్ చేశాను. రెడ్ గ్రీన్ వైర్ కెపాసిటర్ ఇచ్చాను. గ్రీన్ వైర్కి టేప్ వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ కొంతమంది కనెక్షన్ కన్ఫ్యూజ్ అవుతారు. సరే, నేనైతే మొత్తం 2 వైర్లు బయటికి తీస్తాను. చూడండి, మనం ఒకసారి టెస్ట్ చేసుకుందాం. క్లాక్ వైజ్ తిరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందా అనేది మనం టెస్ట్ చేసుకుందాం. అయితే నేను సిరీస్లో బాడీ షాట్ చెక్ చేస్తున్నాను, బాడీ షాట్ ఏమైనా ఉందా అని. బాడీ షాట్ అయితే లేదు, టెస్ట్ చేశాను. మనకిప్పుడు డైరెక్ట్ పెట్టాను అనమాట, క్లాక్ వైజ్ తిరుగుతుంది. నేను వెనక డూమ్ ఎందుకు ఫిట్ చేయలేదంటే మా వీడియోలో కనపడాలి కాబట్టి, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ అని కనపడాలని అని నేను క్యాప్ అయితే పెట్టలేదు. క్యాప్ ఇప్పుడు ఫిట్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు క్లాక్ వైజ్ తిరిగింది, కరెక్ట్ తిరిగింది కాబట్టి సరిపోయింది. అదే యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే మనం ఎట్లా ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. అయితే ఫ్రెండ్స్, దానికి రెడ్ వైర్ ఉంది కదా, రెడ్ రన్నింగ్ వైర్ అనమాట. రెడ్ని కామన్ చేసాం, రెడ్ గ్రీన్ కామన్ చేసాం. ఇంకో రెడ్ వైరు కండెన్సర్ ఇచ్చాం. ఏం చేయాలంటే కామన్ చేసిన రెడ్ వైర్లోంచి రెడ్ వైర్ తీసి కండెన్సర్కి ఇవ్వాలి. కండెన్సర్లో ఉన్న రెడ్ వైర్ తీసి గ్రీన్ వైర్కి ఇవ్వాలి. అట్లా మార్చినప్పుడు రొటేషన్ మారిపోతుంది. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరిగేది క్లాక్ వైజ్ తిరుగుతుంది. అట్లా ఆ విధంగా రెడ్ వైర్ ఒకటే మార్చాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు రెడ్ వైర్ మీద తిరగలేదు, గ్రీన్ వైర్ మీద ఇస్తారు. గ్రీన్ వైర్ మీద ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, స్టార్టింగ్ మీద లోడ్ తీసుకొని కరెంట్ ఎక్కువ తీసుకొని మోటార్ కాలిపోతుంది. మోటార్ లోడ్ వాటర్ రాదు, స్లో తిరుగుతుంది, ఏం అర్థం కాదు. ఎమ్మటే కాలిపోతుంది, 1 or 2 డేస్లోనే కాలిపోతుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే మనం 2 వైర్లు మనం కనెక్షన్ వీటికి ఇవ్వాలి, సప్లై దేనికి ఇవ్వాలో దానికి 2 వైర్లు జాయింట్లు కొట్టి టేప్ వేస్తే అయిపోతుంది. చూడండి, నేనైతే రెండింటికి అన్ని జాయింట్లు కొట్టి 2 వైర్లు కస్టమర్ బిగించుకునే విధంగా నేను 2 వైర్లు బయటికి తీశాను. ఆ విధంగా మంచిగా 2 వైర్లు బయట 2 జాయింట్లు కొట్టుకుంటే మోటార్ నడుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే దానికి మోటార్ క్యాప్ అయితే ఉంటుంది. మోటార్ క్యాప్ ఫిట్ చేసుకోవాలి తప్పనిసరిగా. మోటార్ క్యాప్ ఫిట్ చేసుకుంటేనే వర్షానికి నీళ్లు పోకుండా, లేదంటే ఆడ పంపు దగ్గర ఏదైనా లీక్ అయినా, పొరపాట్లో పంపు దగ్గర ఏదైనా పైప్ ఊడినా లోపలికి నీళ్ళు వెళ్ళకుండా పైన క్యాప్ అయితే తప్పనిసరిగా ఫిట్ చేసుకోవాలి. క్యాప్ లేనప్పుడు ఏదైనా ఆల్టర్నేట్ అయినా చేసుకోవచ్చు. లేదు, అది కూడా లేదంటే వాటర్ క్యాప్ దొరుకుతుంది. మోటార్ మొత్తం ఫుల్ క్యాప్ దొరుకుతుంది, ఫుల్ క్యాప్ పెట్టండి. వాటర్కి ఇబ్బంది లేకుండా, వాటర్ పడకుండా మోటార్లు కాలిపోకుండా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలుంటే కామెంట్ పెట్టండి. ఈ వీడియో చాలా ఓపికగా చూసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు ఇంత ఓపికగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మరి మనం వీడియో అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్కసారి మనం అన్ని ఫిట్ చేసాం కదా, టెస్ట్ చేద్దాం. ఒకసారి టెస్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఇది వీడియోలో కనపడదు, అందుకే నేను ఇందాక క్యాప్ తీసాను.